హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మమ్ముబాయ్. మీరు చూస్తున్నారు మమ్ముబాయ్ యూట్యూబ్ ఛానల్‌లో కంప్యూటర్ కోర్సెస్ గురించి. సో వ్యూవర్స్, ప్రతి ఒక్కరికి నేను చెప్పబోయేది ఏంటంటే, ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్‌ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయబాకండి. అదేవిధంగా మనం అనుకున్నట్లు చాలామంది అయితే రెస్పాన్సిబిలిటీ అయితే చాలా బాగా ఇస్తున్నారు. అదేవిధంగా వీడియోస్‌ని లైక్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి సబ్స్క్రైబర్ల కౌంట్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఇదే విధంగా మీరు నా ఛానల్‌ని డెవలప్‌మెంట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరిచ్చే మోటివేషన్‌తోనే ఈ ఛానల్ డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీరిచ్చే మోటివేషన్‌తో మేమైతే కొత్త కొత్త వీడియోస్‌ని మీకు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్‌ఫుల్ థాంక్స్. ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వ్యూవర్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, మనమైతే లాజికల్ ఫంక్షన్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఇక్కడ లాజికల్ ఫంక్షన్‌లో ఇక్కడ చూడండి, మనకి లాజికల్ ఫంక్షన్‌లో రిజల్ట్‌ని ఏ విధంగా రాబడతాం అంటే, ఇక్కడ లాజికల్‌లో మనం ఇఫ్ లాజికల్, అదేవిధంగా ఎండ్ లాజికల్, అదేవిధంగా ఆర్, నాట్ ఇవన్నిటిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తాం అంటే ఇప్పుడు చూపిస్తాను మీకు ప్రాక్టికల్‌గా. లాజికల్‌లో ఇఫ్‌ని మనం ఎంటర్ చేసే ముందు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ ముందుగా మనం ఈక్వల్ ఇచ్చేసి ఇక్కడ 50 లెస్ దెన్, అదేవిధంగా మనం ఇక్కడ 60 ఇవ్వాలన్నమాట. సో 60 ఇక్కడ చూడండి, మనకి 60 కన్నా 50 పెద్దదా కాదు కదా, కాబట్టి మనకి ఎంటర్ కొట్టగానే మనకి చూడండి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. సో చూసారా, అది ఫాల్స్ అనమాట. అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్వల్ ఇచ్చాం. ఇక్కడ ఈక్వల్ ఇచ్చి 50 గ్రేటర్ దెన్, ఇప్పుడు గ్రేటర్ దెన్ ఇచ్చాం. అదేవిధంగా ఇప్పుడు 60 ఇస్తున్నాం, అంటే 50 కంటే 60 పెద్దది కాబట్టి ఇప్పుడు ట్రూ వస్తుంది. చూసారా, ఇక్కడ ట్రూ అని వచ్చింది. సో ఇదన్నమాట ఎగ్జాంపుల్. అదేవిధంగా మనము టెక్స్ట్ కాకుండా అదేవిధంగా ఇక్కడ మనం సెల్ అడ్రస్ కూడా ఇవ్వచ్చు. ఒకసారి చూపిస్తే చూడండి. ముందు మనం ఈక్వల్ ఇచ్చి ఇక్కడ చూడండి C1 ఇచ్చాం, అడ్రస్ సెల్ అడ్రస్ అంటే 67 అనమాట. ఇప్పుడు లెస్ దెన్ ఇద్దాం. సరే, గ్రేటర్ దెన్ ఇచ్చాం. ఇప్పుడు గ్రేటర్ దెన్ ఇచ్చి ఇప్పుడు 46 ఇద్దాం సెల్ అడ్రస్. D2 ఇచ్చాం. ఇప్పుడు చూడండి, మనకి ఎంటర్ కొడితే ఫాల్స్ అని వస్తుంది. అంటే 67 కన్నా 46 పెద్దది కాదు కదా, అందుకోసం మనకు ఫాల్స్ వచ్చింది. ఇప్పుడు చూడండి C1 అదేవిధంగా లెస్ దెన్ 46 ఇద్దాం. ఇప్పుడు ట్రూ వస్తుంది చూడండి. ఎందుకంటే 46 అనేది 67 పెద్దది కాబట్టి మనకి ఇక్కడ ట్రూ అనేది రిజల్ట్ రావడం జరిగింది. అదేవిధంగా మనం మల్టిపుల్స్ ఫంక్షన్ని కూడా దీంట్లో చేయలేమన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూపిస్తా చూడండి. మామూలుగా ఒక ఫంక్షన్ అయితే లాజికల్ ఫంక్షన్ మనం చేయొచ్చు. అదేవిధంగా మనకి మల్టిపుల్ అయితే రాదనమాట. అది మనకి ఎండ్ ఫంక్షన్లో వస్తుంది. అది ఎలాగో మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు చూడండి. సో ఇక్కడ చూడండి, సెల్ అడ్రస్ ఇస్తాను 67, అదేవిధంగా లెస్ దెన్ 46, D2 అడ్రస్ ఇచ్చాను. ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేయగానే మనకు చూడండి ట్రూ అని వస్తుంది. సో ట్రూ అని వచ్చింది, చూసారా. సో ఇదనమాట. ఇప్పుడు మనం ఇఫ్లో మల్టిపుల్ ఫంక్షన్ అయితే మనం క్యాలిక్యులేషన్ చేయలేము, అంటే 2, 3 అయితే మనం చేయలేము. ఇప్పుడు చూడండి ఉదాహరణ చూపిస్తాను. ఈక్వల్ టు 90 లెస్ దెన్ 67 కామా, అదేవిధంగా సెకండ్ లాజికల్ ఇస్తున్నాను 80 గ్రేటర్ దెన్ 78, అదేవిధంగా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకోటి ఇస్తున్నాను. అంటే ఇప్పటికే 2 లాజికల్స్ అయిపోయి, ఇప్పుడు థర్డ్ లాజికల్ ఇస్తున్నాను అనమాట. ఇక్కడ 60 లెస్ దెన్, అదేవిధంగా 78 ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ రాదనమాట. అంటే కంప్యూటర్కి తెలియదు అనమాట. అంటే దీనిలో ఏది రైట్ ఏది రాంగ్ అనేది తెలియదు. కాబట్టి ఇది మనకి ఇఫ్ లాజికల్లో రాదనమాట. ఇది మనకి ఎండ్ లాజికల్లో వస్తుంది. అది ఎలాగో మీకు సెకండ్ చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఇది మనం ఇఫ్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇఫ్ లాజికల్ ఫంక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తామో. సో ఇక్కడ చూడండి ఈక్వల్ ఇచ్చేసాం. మనం ఈక్వల్ ఇచ్చేసి ఇఫ్ అని టైప్ చేసాం. ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. సో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి 50 ఇచ్చాను. అదేవిధంగా గ్రేటర్ దెన్ ఇచ్చి 40 ఇచ్చాను. అంటే 40 కన్నా 50 పెద్దది, ట్రూ కదా అది. అదేవిధంగా ఇక్కడ కామా ఇచ్చేసి మనకి అవుట్పుట్ అనేది ఏది కావాలో అది ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవచ్చు. అయితే మనం అక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ కామా ఇచ్చేసి ఎస్ అని ఇచ్చాను. మళ్ళీ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేశాను. మళ్ళీ ఇక్కడ కామా పెట్టాను. మళ్ళీ ఇక్కడ ఇన్వర్టెడ్ కామా ఆన్ చేసి ఇక్కడ నో అని పెట్టి మళ్ళీ ఇన్వర్టెడ్ కామా క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తాను. చూడండి ఇక్కడ మనకి 40 కన్నా 50 పెద్దది. అలాంటప్పుడు మనకి రిజల్ట్ ఏం రావాలి, అవుట్పుట్ ఎస్ రావాలా నో రావాలని పెట్టాం. మనకి అది కరెక్ట్ కాబట్టి మనకి ఎస్ అని వచ్చింది, చూసారా. సో అదనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఈక్వల్ ఇచ్చేసాను. ఇఫ్ సేమ్ ఇందాక మాదిరిగానే. సో వ్యూవర్స్, ప్రతి ఒక్కరు వీడియోని అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా అబ్జర్వ్ చేయడమే కాదు, అక్కడ ఇచ్చే ఫార్ములాస్ని మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేయడమే అదేవిధంగా మీరు అబ్జర్వ్ చేస్తానే మీరు ప్రాక్టీస్ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడ చూడండి 50 గ్రేటర్ దెన్ 40 ఇచ్చాను. అంటే 50 కన్నా 40 పెద్దదా కాదు కదా, కాబట్టి ఇక్కడ చూడండి ఎస్ నో అని ఇస్తాను. మనకి నో అని వచ్చింది అవుట్పుట్. సో చూసారా, ఇదన్నమాట ఇఫ్ లాజికల్ ఫంక్షను. అదేవిధంగా ఇప్పుడు మనం ఎండ్ లాజికల్ ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ పాయింట్ లాజికల్ ఫంక్షన్లో. సో వ్యూవర్స్, నేను ఫస్ట్లోనే మీకు చెప్పాను ఒక ఉదాహరణ. మనకి ఫస్ట్ ఇఫ్లో అయితే ఒక లాజికలే ఇస్తాము.
అదే మల్టిపుల్ లాజికల్ అయితే రావన్నమాట. ఇప్పుడు ఎండ్లో లాజికల్ ఫంక్షన్ ఏ విధంగా మనం యూజ్ చేస్తాం ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈక్వల్ ఇచ్చేసాము. సో ఈక్వల్ ఇచ్చి ఇక్కడ చూడండి 50 ఇస్తున్నాను. సో 50 ముందు మనం ఎండ్ అని ఇవ్వాలన్నమాట. సో నేను అయితే అక్కడ టైప్ చేయలేదు ఎండ్ అనేది. అంటే మీకు ఉదాహరణ చూపిస్తాను. మళ్ళీ నేను ఎండ్ టైప్ చేస్తాను చూడండి. ఎందుకంటే మనకి ఎండ్ రాకుండా ఎండ్ టైప్ చేయకుండా మనకి రిజల్ట్ అనేది రాదనమాట. అందుకోసం మీకు చూపిస్తున్నాను ఉదాహరణ. సో వ్యూవర్స్ చూసే ప్రతి ఒక్కరూ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్లు షేర్లను బట్టే మా వీడియో అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మా ఛానల్కి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు చూడండి నేను ఎంటర్ క్లిక్ చేసి మనకి రిజల్ట్ రాదనమాట. ఎందుకంటే అక్కడ నేను ఎండ్ అనేది టైప్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఎండ్ ఇచ్చేద్దాం ఈక్వల్ పక్కన. సో ఎండ్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి 50 లెస్ దెన్ 40 కామా 90 అదేవిధంగా లెస్ దెన్ 78 కామా 40 గ్రేటర్ దెన్ 80 అని ఇచ్చాం. ఇప్పుడు మనం చూడండి దీంట్లో ఏది ఫాల్స్ ఉన్నా మనకి రాదనమాట. అన్ని ట్రూ ఉంటేనే ట్రూ అని వచ్చింది. ఒక్కటి ఫాల్స్ ఉన్నా మనకి ఫాల్స్ వచ్చింది అనమాట. కాబట్టి 40 కన్నా 50 పెద్దది ట్రూ. అదేవిధంగా 78 కన్నా 90 పెద్దది, అది కూడా ట్రూ. 40 కన్నా 80 పెద్దది కాదు కదా, అవును 80 కూడా పెద్దది కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది. అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, అన్ని ట్రూ ఉన్నాయి దీంట్లో మూడిట్లో, 3 లాజికల్. కాబట్టి మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. దాంట్లో ఏది ఫాల్స్ అయినా ఫాల్స్ అని వస్తుంది. ఇప్పుడు చూడండి నేను అన్నీ ఇక్కడ కరెక్ట్గానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం ఎంటర్ క్లిక్ చేయగానే మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వస్తుంది. ఒకసారి చూడండి మీరు, 40 కన్నా 50 పెద్దది కరెక్ట్ కదా. ఇప్పుడు చూడండి మనకి ట్రూ అని వచ్చింది. అంటే 3 లాజికల్ కరెక్ట్ కాబట్టి మనకి రిజల్ట్ అనేది ట్రూ అని వచ్చింది. సో అదేవిధంగా మనకి ఫాల్స్ కూడా చూపిస్తా చూడండి ఒకసారి. సో ఈక్వల్ ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి 50 ఇస్తున్నాను. సరే అదేవిధంగా ఎండ్ అని టైప్ చేయాలి ఫస్ట్. సో ఎండ్ ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేయాలి. బ్రాకెట్ ఓపెన్ చేసి 50 ఇచ్చాను. 50 ఇచ్చి గ్రేటర్ దెన్ 40 ఇచ్చాను. 40 కన్నా 50 పెద్దది కరెక్టే కదా. ఇప్పుడు కామా అదేవిధంగా 80 ఇస్తున్నాను. లెస్ దెన్ 90 ఇస్తున్నాను. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. కామా అదేవిధంగా ఇప్పుడు థర్డ్ లాజికల్ వచ్చి 60 అదేవిధంగా లెస్ దెన్ 50 ఇస్తున్నాను. అంటే 50 కన్నా 60 పెద్దది కరెక్టే కదా. ఇక్కడ చూడండి 40 కన్నా 50 పెద్దది కరెక్టు. 90 కన్నా 80 పెద్దది కాదు కదా, ఇది రాంగ్ అనమాట మధ్యలోది. కాబట్టి దీంట్లో ఒకటి ఫాల్స్ ఉంది. కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఫాల్సే అని వస్తుంది. మనకి 10 ఇచ్చినా ఒక్కటి ఫాల్స్ ఉన్నా అది రిజల్ట్ ఫాల్టే వస్తుంది. చూడండి ఇక్కడ 90 కన్నా 80 పెద్దది కాదు కదా, అందుకోసం అది ఫాల్ట్ ఉందన్నమాట. కాబట్టి అక్కడ మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. సో చూడండి ఫస్ట్ అయితే మనకి ట్రూ ఇచ్చాను మీకు. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ విధంగా ఇచ్చాను చూసారా. దీంట్లో ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఫాల్స్ అని వచ్చింది. సో ఇదనమాట లాజికల్ ఫంక్షన్లో ఎండ్ ఫార్ములాకి సంబంధించి. సో వ్యూవర్స్ ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి, అదేవిధంగా ప్రాక్టీస్ కూడా చేస్తాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒక లైక్ కూడా వేసుకోండి. సో అదేవిధంగా ఇప్పుడు లాజికల్ ఫంక్షన్లో ఆర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఆర్ అనేది ఎండ్కి డిఫరెంట్ మధ్య ఏంటంటే నేను చూపిస్తాను ఇప్పుడు. ఆర్కి ఎండ్కి డిఫరెంట్ ఏంటంటే మధ్యలో అక్కడ మనం ఒక్క ఫాల్స్ ఉన్నా ఫాల్స్ అని వస్తుంది. దీంట్లో అన్ని ఫాల్స్ ఉండి ఒక ట్రూ వచ్చినా ట్రూ అని వస్తుంది. అర్థమవుతుందా. దానికి దీనికి ఇదనమాట డిఫరెంట్. సో దానికి ఆపోజిట్ అనమాట ఇది ఎండ్కి. సో ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఆర్ అని ఇస్తాను. బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి 60 అని ఇచ్చాను. అదేవిధంగా లెస్ దెన్ 40 ఇచ్చాను. 40 కన్నా 60 పెద్దది కరెక్టే కామా. అదేవిధంగా 78 ఇస్తున్నాను. ఇప్పుడు గ్రేటర్ దెన్ 68 ఇచ్చాను. ఇది రాంగ్ అనమాట. సో ఇక్కడ చూడండి 90 ఇచ్చాను. అదేవిధంగా గ్రేటర్ దెన్ లెస్ దెన్ 80 ఇచ్చాను. 80 కన్నా 90 పెద్దది కాబట్టి దీనిలో ఒకటి ఫాల్స్ ఉంది. కాబట్టి ఇక్కడ మనకి రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. చూసారా, అన్ని ట్రూగా ఉండి ఒక్కటి ఫాల్స్ ఉన్న మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది. ఆల్లో ఎండ్లో అయితే అన్నీ కరెక్ట్గా ఉండి ఒకటి ఫాల్స్ ఉన్న ఫాల్స్ అని వస్తుంది. అర్థమైందా. దాంట్లో అన్ని కరెక్ట్ ఉండి ఒకటి ఫాల్స్ ఉన్న ఫాల్స్ వస్తుంది. దీంట్లో అన్ని కరెక్ట్గా ఉండి అన్ని ఫాల్స్ ఉండి దీంట్లో ఒకటి ట్రూ ఉన్నా మనకి ట్రూ అని వస్తుంది ఆన్సరు. సో దానికి దీనికి ఇదన్నమాట డిఫరెంట్. ఇప్పుడు చూడండి దీంట్లో ఒకటి 2 ఫాల్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఒకటి ట్రూ ఉంది. కాబట్టి మనకు చూడండి ఇక్కడ రిజల్ట్ అనేది ట్రూనే అని వస్తుంది. సో 40 కన్నా 60 పెద్దది ట్రూ, 68 కన్నా 78 కన్నా 60 చిన్నది కాబట్టి మనకి అక్కడ ట్రూ ఉంది కాబట్టి ట్రూ అని వచ్చింది. ఒకటి రాంగ్ ఉంది కాబట్టి మనకి ట్రూ అని వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు చూడండి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో ఆర్ ఇచ్చాను, బ్రాకెట్ ఓపెన్ చేశాను. 40 గ్రేటర్ దెన్ 30 ఇచ్చాను.
30 కన్నా 40 పెద్దది, అది ట్రూ అనమాట. అదేవిధంగా కామా పెట్టాను. అదేవిధంగా 50 ఇస్తున్నాను మళ్ళీ సెకండ్ ఎగ్జాంపుల్. సో 50 ఇచ్చేసి <40 ఇస్తాను. అంటే 40 కన్నా 50 కూడా పెద్దది కదా, ఇది కూడా ట్రూ అనమాట. 2 ట్రూ ఉన్నాయి, ఒకటి ఫాల్స్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి 60 > 70 ఇచ్చాను. 60 కన్నా 70 కూడా పెద్దది, ఇది కూడా కరెక్టే కదా. 30 కన్నా 40 పెద్దది, అదేవిధంగా 40 కన్నా 50 పెద్దది, 60 కన్నా 70 పెద్దది, అన్నీ ట్రూ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ చూడండి మనకి ఫాల్స్ ఏం లేవు. కాబట్టి ఇక్కడ చూడండి మనకి అన్నీ మనకి ట్రూనే వస్తాయన్నమాట. సో చూడండి ఒకసారి చూసారా, అన్నీ ట్రూ ఉన్నాయి కాబట్టి ట్రూ వచ్చింది. దాంట్లో ఒక్కటి ఫాల్స్ ఉన్నా ట్రూ వస్తుంది. సో ఎండ్కి ఆర్కి అదనమాట డిఫరెంట్. సో అదేవిధంగా ఇప్పుడు మనం లాజికల్ ఫంక్షన్లో నాట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ చూడండి ఎండ్లో అన్ని కరెక్ట్గా ఉండి ఒకటి ఫాల్స్ ఉన్న మనకి ఫాల్స్ అని వస్తుంది. అదేవిధంగా ఆల్లో అన్ని కరెక్ట్గా ఉంది, ఒకటి ఫాల్స్ ఉన్న మనకి ట్రూనే అని వస్తుంది. సో అదేవిధంగా ఇంకోటి చూపిస్తాను చూడండి మీకు. సో ఇది అవసరం లేదు మళ్ళీ, అంటే ఎగ్జాంపుల్ చెప్పేశాను కదా. సో ఇదన్నమాట లాజికల్ ఫంక్షన్లో. అదేవిధంగా ఇప్పుడు నాట్ గురించి కూడా మాట్లాడుకుందాం మనం అలాగే. సో వీడియోని అయితే నేను ఎలా చేస్తున్నాను. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు నాట్ గురించి మాట్లాడుకుందాం. లాజికల్లో = నాట్ అని ఇచ్చాను, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాను. సో బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ చూడండి ఒక లాజికల్ ఇవ్వాలన్నమాట. సో 60 ఇచ్చాను, <40 ఇచ్చాను. 40 కన్నా 60 పెద్దది కదా, కాబట్టి ఇది ట్రూ కాబట్టి మనకి ఫాల్స్ అని వస్తుంది. దీంట్లో ఇది ట్రూ ఉంది కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని వస్తుంది. సో ఇదన్నమాట నాట్ స్పెషల్. చూసారా, అన్ని కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వచ్చింది. సో అదేవిధంగా మనం ఫాల్స్ ఇస్తే ట్రూ అని వస్తుంది. సో ఇదన్నమాట దీని ఆపోజిట్. మళ్ళీ చూడండి ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. = ఇచ్చాను, అదేవిధంగా నాట్ అని ఇస్తున్నాను. నాట్ అని ఇచ్చి బ్రాకెట్ ఓపెన్ చేశాను, 40 ఇస్తున్నాను. ఇక్కడ చూడండి అదేవిధంగా 70 ఇచ్చాను. 70 కన్నా 40 పెద్దదా కాదు కదా, ఫాల్స్ కాబట్టి మనకి ట్రూ అని వస్తుంది. సో చూడండి ఇక్కడ ఫాల్స్ ఇచ్చాను, ఫాల్స్ ఆన్సర్ ఇస్తే మనకి చూడండి అవుట్పుట్ అనేది ట్రూ అని వస్తుంది. సో వీడియో అనేది ప్రతి ఒక్కరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్క్రిప్ట్ మాత్రం చేయబాకండి. అదేవిధంగా వీడియోని చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. చూసారా, ఇక్కడ మనకి ఫాల్స్ ఇస్తే ట్రూ అని వచ్చింది. సో ఇదనమాట. సో ఈరోజు వీడియోలో ఇదనమాట లాజికల్ ఫంక్షన్లో ఇఫ్, అండ్, ఆర్, నాట్ వీటి గురించి అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. సో అంతవరకు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ వీడియోని పార్ట్ 1 నుంచి పార్ట్ 9 దాకా అప్లోడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు MS Excel నేర్చుకోవాలంటే పార్ట్ 1 నుంచి పార్ట్ 9 వరకు ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసాను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అదేవిధంగా సో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే రెడీ అయిపోయింది. అదేవిధంగా మనకి మానిటైజేషన్ అయితే వచ్చేసింది అనమాట. కానీ మనం మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోలేదు. ఎందుకంటే మనకి మానిటైజేషన్ అయితే 1K సబ్స్క్రైబర్, అదేవిధంగా 4K వాచ్ టైం కావాలి. మనకైతే 1K సబ్స్క్రైబర్లు దాటిపోయారు, అదేవిధంగా వాచ్ టైం అయితే కూడా 4K పెరిగిపోయింది అనమాట. అయినా కానీ మనం మానిటైజేషన్ అయితే అప్లై చేసుకోలేదు. ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ ఇంపార్టెంట్ కాదనమాట. ఎందుకంటే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో అది మనకి మనీ కోసం కాదు, ఎందుకంటే మీరు నేర్చుకుంటారనే ఒక చిన్న ఉద్దేశంతో నేను వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనమైతే మన యూట్యూబ్ ఛానల్ ఇంకా మానిటైజేషన్ అయితే అప్లై చేయలేదు. మనకైతే అప్లికేషన్ అయితే వచ్చేసింది అనమాట అప్లై చేసుకోమని. కానీ మనం అయితే ఎటువంటి మానిటైజేషన్ అయితే అప్లై చేయలేదు, ఎందుకంటే మనకి యూట్యూబ్ నుంచి వచ్చే మనీ అంత ఇంపార్టెంట్ కాదనమాట. సో నేను ఇక్కడ అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మనీ కోసం కాదు, ఎందుకంటే మీరు నేర్చుకుంటారని చిన్న ఉద్దేశంతో మాత్రమే నేను చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ కావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మనీ లేకుండా బయట సిటీకి పోలేరు కదా. అదేవిధంగా మీరు బయట సిటీకి వెళ్ళినా మీకు రియల్ టైం అనేది ఎవరు ఒకవేళ ఇచ్చినా వాళ్ళు సరిగ్గా మీకు ప్రాక్టికల్గా చూపిరనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు మీకు వీలున్న సమయంలో మా యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్క వీడియో పార్ట్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తా మీరు నేర్చుకుంటే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, అదేవిధంగా మైక్రోసాఫ్ట్ MS Excel, అదేవిధంగా MS Office ప్రతి ఒక్క వీడియోని అయితే మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా కొత్త వీడియోలను అయితే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేయాలనుకుంటే మీరిచ్చే మోటివేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. ఇంకా ఈ కోర్సు మీద ఎవరికైనా సందేహాలు ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయవచ్చు. మమ్ముబాయ్ సోలో ఇన్స్టా ఐడిలో మీరు మెసేజ్ చేసి నేను రిప్లై చేస్తాను. సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నా హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా మన ఛానల్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. అదేవిధంగా
మీరు వాట్సాప్ గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ వీడియోని షేర్ చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంతవరకు మన వీడియోకి అయితే రెస్పాన్సిబిలిటీ చాలా బాగా వస్తుందన్నమాట. ఇంకా భవిష్యత్తులో కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాయని నేను ఈ వీడియోతో ఇంకా సెలవు తీసుకుంటున్నాను. సో అందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్.